వార్త చూసా. కవిత గురించి ఒక వార్త రాశారు వీళ్ళు స్వేచ్ఛ వాళ్ళు. కవిత ఇష్యూతో బీఆర్ఎస్కు డ్యామేజ్, ఓటా సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు. ఉమ్మడి 10 జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు సర్వే. కవిత రాజీనామాతో బీఆర్ఎస్ బలహీనం, అనుకూలంగా 15% మంది, కొంతమేరకు ఉంటుందని 43% మంది. ఒకసారి ఈ సర్వే చూద్దాం మనం. సో 10 ఏళ్ల రాష్ట్రంలో రాజ్యం వెళ్ళిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత కూతురు నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న లొల్లి కుటుంబంలో చీలికను తీసుకొస్తుంది. డైలీ సీరియల్ తరహాలో రోజుకో విమర్శ చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్గా మారారు. ఇది బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇదే అంశంపై తాజాగా ఓటా అనే ఒక సర్వే సంస్థ సర్వే చేసిందండి. అయితే గులాబీ నేత అనుసరిస్తున్న తీరుపై కవిత తీవ్రంగా స్పందించారు, ఘాటుగా విమర్శలు చేశారు. సో ఈ ఓటా అనే ఒక సంస్థ వాళ్ళు ఒక ఫ్లాష్ సర్వే చేశారు. సో కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవటం వల్ల ఏమేంటి, అసలు ఈ సర్వే ఎలా చేశారంటే మొత్తం 1000 మంది శాంపిల్స్ తీసుకున్నారంట ర్యాండమ్గా. అందులో పురుషులు 57%, మహిళలు 43% మంది. వయసు వారీగా తీసుకుంటే అన్ని వయసు వాళ్ళని తీసుకున్నారు. విద్యార్థుల్ని, రైతుల్ని, ఉద్యోగాలు, వ్యాపారులు, గృహిణీతరుల నుంచి కూడా తీసుకున్నారు. సర్వే కాలం సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఉమ్మడి 10 జిల్లాలు చేశారంటండి వీళ్ళు సర్వే. సో వీళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా అంటే, కవిత ఎమ్మెల్సీ పదవికి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది కదా, ఈ విషయం మీకు తెలుసా అంటే దాదాపుగా 96% మంది తెలుసు అని చెప్పారంట. 96% మంది. కవిత రాజీనామా విషయంలో మెజార్టీ ప్రజలకు తెలుసు. ఆమె ఏ పదవి రాజీనామా చేశారో కూడా స్పష్టంగా చెప్తున్నారంట. 96% మంది తెలుసు అంటే ఇది దాదాపుగా అందరికి దగ్గరికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఇక కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏమనిపించింది అంటే, ఒక 15% మందికి ఆశ్చర్యం వేసిందంట, 57% మంది ముందే ఊహించారంట, 28% మంది మాత్రం పెద్దగా పట్టించుకోలేదంట. సో కవిత రాజీనామా విషయాన్ని మెజార్టీ ప్రజలు ముందుగానే ఊహించారు, కొంతమందికి మాత్రమే షాకింగ్గా అనిపించింది, మిగతా వాళ్ళంతా ముందే ఊహించారు. కవిత రాజీనామా వలన బీఆర్ఎస్ బలహీన పడుతుంది అనుకుంటున్నారా అంటే, కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్కి ఎంతో కొంత నష్టం లేదన్న వాళ్ళు కూడా గమనీయంగా ఉన్నారు. కానీ ఇదే ఎక్కువ ఉంది. నష్టం ఉంటుందన్న వాళ్ళు 15% ఉంటే కొంతమేరకు ఉంటుందన్న వాళ్ళు 43, అసలు ఏం కాదన్న వాళ్ళు 30. అంటే ఇదే ఎక్కువ ఉంది కొంత. అంటే కొంతమేరకు కవిత ఎంతో కొంత పార్టీకి నష్టం కలిగిస్తుందని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇంకా భవిష్యత్తులో కవిత ఏం చేస్తారంటే సొంత పార్టీ పెడతారని 71% మంది, కాంగ్రెస్ గూటికి వెళ్తారని 4, బీజేపీలో చేరతారని 1, ఇండిపెండెంట్గా ఉంటారని 16% మంది, తెలియదని 8 మంది చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది కూడా కవిత సొంత పార్టీ పెడతారు అని చెప్తున్నారు. పార్టీ పెట్టాక దాన్ని మరో పార్టీ విలీనం చేద్దని కూడా అంటున్నారంట. సొంత పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అంటే ఇవ్వరనే అంటున్నారండి ఎక్కువ మంది. ఇదిగో పార్టీ ఎజెండానే చెప్తుందంట, ఇస్తామని 30% మంది, ఇవ్వని 20% మంది. ఎజెండాని బట్టి అంటే ఆ పార్టీ ఎజెండాని బట్టి చూద్దామని చెప్పి ఒక 44% మంది అంటున్నారు. ఇక మరోది, బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలేనా అంటే అవునని చెప్పి 25% మంది కాదంటున్నారు. సో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ మద్దతు లేకపోతే కవితకి అంత సీన్ లేదని చెప్తున్నారు, బలమైన నాయకురాలు పెద్ద ఏం కాదని చెప్తున్నారు ఆమె. ఇక హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలు నమ్ముతున్నారా అంటే 44% మంది నమ్ముతున్నారంటండి. సో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావు బాధ్యులు, వాళ్ళిద్దరే మొత్తం చేసి ఆ అవినీతి తీసుకొచ్చి మా నాన్నపై వేశారని చెప్పి నేను చేసిన కవిత ఆరోపణలు దాదాపుగా 44% మంది నమ్ముతున్నారు. అంటే అందరు నమ్ముతున్నట్టే, ఆల్మోస్ట్ 27% మంది డౌట్గా అన్నారు, కానీ మ్యాక్సిమం నమ్ముతున్నట్టే కనపడుతుంది మనకిడ. కవిత రాజీనామాకి ఎవరు కారణం అంటే హరీష్ రావు 27% కారణం అని చెప్తున్నారు, కేసీఆర్ కారణం అని 0% మంది, కేటీఆర్ 6%, హరీష్ రావు 27%, సంతోష్ 8%, రేవంత్ రెడ్డి 19%, ఇంటిగొడవలు 34%, బీజేపీ ఒత్తిడి 6% అంటారు. రేవంత్ రెడ్డి వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారండి? ఆమె ఇంటి గొడవలనే ఎక్కువ మంది అనుకుంటున్నారు, తర్వాత హరీష్ రావు అని ఎక్కువ మంది అనుకుంటున్నారంట. ఎక్కువ మంది రెండింటికే ఓటేశారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కవిత రాజీనామా వల్ల తెలంగాణలో ఏ పార్టీకి కలిసి వస్తుంది? కాంగ్రెస్కి బొమ్మని పెరిగింది కవిత రాజీనామా వల్ల. ఎందుకు పెరిగిందయ్యా అంటే ఏమో బయటకు వచ్చి బీఆర్ఎస్లో జరిగిన అక్రమాలు, అవినీతి, అరాచకాలు ఈ మొత్తం బయటేస్తూ ఉంది. అవి మొత్తం అల్టిమేట్గా ఎవరికి లాభం అవుతాయి? కాంగ్రెస్ పార్టీకే లాభం అవుతాయి కదా. సో కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగితే ఏముంటుంది? బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, బీఆర్ఎస్లో అన్యాయం జరిగినందుకు కవిత రాజీనామా చేశారంటే అదేం కాదంటున్నారు ఎక్కువ శాతం మంది. చెప్పలేమని ఎక్కువ మంది అన్నా అదే అలాంటిది ఏం లేదని చెప్తున్నారు, అన్యాయం జరిగిందని.
ఇక కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం ఏంటి? ఆస్తులు తగాదా, వారసత్వం లొల్లి, అవినీతిలో వాటా. ఎక్కువ మంది వారసత్వం లొల్లి అని చెప్తున్నారు. అవినీతి సొమ్ము కూడా అంటున్నారు. కవిత రాజీనామాలో తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా అంటే ఉండొచ్చని 40% మంది, చెప్పలేము 40% మంది, ఉండదు 20% మంది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కవిత రాజీనామా ప్రభావం ఎంతో కొంత మేరకు ఉంటుంది అనిపిస్తుంది. హరీష్ సంతోష్ స్పందన బట్టి మరింత క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ హరీష్ స్పందించారు, సంతోష్ స్పందించాల. బీసీ రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడటంపై మీ అభిప్రాయం? రాజకీయ లబ్ధి కోసమే ఎక్కువ మంది అనుకుంటారంట. చూసారండి, మీదంతా యాక్టింగ్ అని జనాలకు అర్థమైపోతుంది. ఇక బీసీ అజెండా ఎత్తుకోవటం ద్వారా కవిత ఇమేజ్లో మార్పు ఉంటుందా? ఉండదని ఎక్కువ మంది చెప్పేశారు. 100% ఉండదు బీసీ ఇమేజ్ ఎత్తుకోవటం వల్ల. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు తెలుసు కదా. ఇక లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందా అంటే కొంతమేరకు ఉందని చెప్తున్నారు 48% జనాభా. అంటే లిక్కర్ కేసులో కవిత ఉండొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఎలాగ వెనకోసుకొస్తారు అనుకున్నది వేరే విషయం. సో మొత్తం మీద హరీష్ రావు కొంత సొమ్ము వెనకేసుకున్నాడు. తెలంగాణకు కాబోయే సీఎం హరీష్ రావే. కేటీఆర్ను ఎప్పటికైనా పక్కకు తప్పించగలడు హరీష్ రావు. మంచి ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ గాలి తీసేశారు కవిత. కేసీఆర్ కుటుంబ గొడవల వలన కాంగ్రెస్ బీజేపీ లాభపడతాయి. ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలనం ఖాయం అనిపిస్తుంది. మున్ముందు కవిత మరిన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. హరీష్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో గాలం వేస్తుంది. కవిత బెయిల్ పైనే ఉంది. బీజేపీ అనుకుంటే మళ్ళీ జైలుకే. రానున్న రోజుల్లో కవిత మరింత బలమైన శక్తిగా ఎదుగుతారు. ఆమె దగ్గర డబ్బు బాగా ఉంది, పార్టీ పెడుతుంది. నిజామాబాద్లో కావాలని ఆమెను ఓడించారు. వారి వెనకాల హరీష్ రావు అందరికీ తెలుసు. హరీష్ రావు మేకవన్న పులి, అన్ని కుట్రలు కుతంత్రాలే. కవిత వెనకాల రేవంత్ రెడ్డి లేడు. తెలంగాణలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎదగడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కేసీఆర్ కడుపులో రెక్కలని ఎలా పుట్టినాయో జనం అందరూ అనుకుంటున్నారంటండి. ఇవన్నీ కుటుంబ గొడవల వల్ల కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. త్వరగా సిబిఐ విచారణ చేసి వీళ్ళు తిన్నది మొత్తం గక్కించాలంటున్నారు. చంద్రబాబును కవిత కలిసిందని యూట్యూబ్లో వస్తుంది. నిజమెంతో మరి బీఆర్ఎస్ ఇప్పుడు 3 ముక్కలు దేకేటోడు లేడు. బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కవిత అనడం కరెక్ట్ కాదు. ఎంతోమంది రాజకీయ భవిష్యత్తు అయోమయం అవుతుంది కదా. చెల్లిని సెంటిమెంట్ ఆంధ్రాలో ఫెయిల్ అయినా తెలంగాణలో వర్కౌట్ అవుతుంది. కేటీఆర్ ముఖం మీదంటే హరీష్ మనసులో పెట్టుకొని పగ సాధిస్తాడు. హరీష్ అన్న దేవుడు ఆయన గురించి కవితకి ఏం తెలుసు? కేసీఆర్ కోసం హరీష్ ఇంకా కుటుంబ గొడవలు భరిస్తున్నాడు. హరీష్లో ఎవరికి కనిపించినా దొరతనం ఉంటుంది, బూతులు తిడతాడు. మామ కేసీఆర్ని ఓడించడానికి ఒంటరి ప్రతాపెడితే చేతులు కాయపడని చెప్పి ఏం చెప్తున్నారు. మొత్తం ఇవన్నీ ప్రజాస్పందనలో అంట. సో వీళ్ళు ఈ కృష్ణ కమ్మంపల్లి అని సర్వే చేశారు. సో ఈ సర్వే వల్ల కొంత మేరకు అయితే బీఆర్ఎస్కు కవిత నష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుని కవిత కొంత చీలుస్తున్నారు, ఎంతో కొంత అనేది మనకి స్పష్టమవుతూ ఉంది.